మన భాగ్యనగరం సువిశాల సరస్సులకు నిలయమని మీలో ఎందరికీ తెలుసు. సైబరాబాద్గా పిలిచే మన హైదరాబాద్ హైటెక్ సిటీగా మారకముందు లేక్ సిటీగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరం అని ఎవరికైనా తెలుసా? నిజం. నిజాం కాలంలోనే అందమైన అత్యద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్లో ఎన్నో చెరువులు నిర్మించారు. నగరం నడిబొడ్డున ఉండే హుసేన్ సాగర్తో పాటు దశాబ్దాలుగా హైదరాబాదీల దహార్తిని తీర్చిన జంట సాగరాలను, వేలాది చెరువులను తవ్వించారు. ఈ సరస్సులను సంరక్షించి వారసత్వ సంపదగా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యతను విస్మరిస్తూ చెరువులను చెరబడుతుండడమే నేటి దౌర్భాగ్యం. అందుకే ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది. నగరంలోని సరస్సులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. హైదరాబాద్ 1.5 కోటి జనాభాను కడుపులో పెట్టుకున్న విశ్వనగరం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సగం కుటుంబాలకు ఆసరా మన హైదరాబాద్. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారు లక్షల్లోనే ఉన్నారు. ఈ నగరం ఇలా విశ్వనగరంగా వర్ధిల్లాలని 5 శతాబ్దాల క్రితమే మన పూర్వీకులు దీవించారు. అందమైన నగరం నిర్మించాలని నగరం నలుమూలలా సరస్సులు తవ్వించారు. హైదరాబాద్ ఎంత బాగుంటే మనం అంత బాగుంటామనేది మన పూర్వీకుల ఆలోచన. కానీ ప్రస్తుతం ఇక్కడున్న వారికి హైదరాబాద్ చరిత్రతో పని లేదన్నట్లే వ్యవహరిస్తున్నారు. అందమైన హైదరాబాద్, ఆరోగ్య హైదరాబాద్, ప్రశాంత హైదరాబాద్ కోరుకుంటూనే ఎవరికి తోచిన విధంగా వారు విధ్వంసం చేస్తున్నారు. సువిశాల రోడ్ల కోసం, అత్యాధునిక వసతుల కోసం నగరం నడిబొడ్డు ఉన్న చెరువులను, నాలాలను కప్పేస్తున్నారు. కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పైసలు వస్తున్నాయన్న సంబరమే కానీ భవిష్యత్ తరాలను నాశనం చేస్తున్నామని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. ఇలాంటి వారి అత్యాశ ఫలితమే చిన్న వర్షం కురిసినా నగరంలో వరద పోటెత్తుతుంది. ఈ సమస్య పరిష్కారంతో పాటు భవిష్యత్ తరాలకు భద్రత కల్పించేందుకు ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది. హైదరాబాద్ సిటీ పెరుగుతున్న కొద్దీ సమస్యలు రెట్టింపవుతున్నాయి. ఒకవైపు అభివృద్ధి సూచికలు బలంగా కనిపిస్తున్నాయని ఆనందపడాలో, చేసిన తప్పులు వెంటాడుతున్నాయని చింతించాలో తెలియని దుస్థితి. 5 ఏళ్ళు 10 ఏళ్లుగా చేసిన తప్పులు కాదు, 3-4 దశాబ్దాలుగా చేస్తున్న తప్పులు ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని వెంటాడుతున్నాయి. ఆ తప్పులను సరిదిద్దడం అంత తేలిక కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంది. చెరువులను చెరపట్టిన వారి భరతం పడుతూ హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చింది. హైడ్రా పుణ్యమాని ఇప్పుడు చెరువులు చెర నుంచి విముక్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు హైడ్రా ఏంటి, దాని విధులు ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ముఖ్యమంత్రి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన కొత్త వ్యవస్థ. మొత్తం 3 లక్షలతో దీనికి జూలైలో అంకురార్పణ చేశారు. చెరువులు, పార్కులు, క్రీడా మైదానాలు, ఓపెన్ స్పేస్, నాలాలు, రోడ్లు, ఫుట్పాత్లు, ల్యాండ్ పార్సిళ్లు లాంటి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం మొదటి టాస్క్. విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడంతో పాటు సహాయ పునరావాస చర్యలను కల్పించడం రెండవ టాస్క్. ఇక మూడవ టాస్క్ జలమయమయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం, ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను వీలైనంతగా నివారించడం, ఒక స్వతంత్ర సంస్థ తరహాలో తనను తాను ట్రైన్ చేసుకుంటూ ప్రజలకు సర్వీస్ చేయడం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతంతో పాటు HMDA ఔటర్ రింగ్ రోడ్ వరకు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లోని కొంత భాగం హైడ్రాలో కలిసి ఉంటుంది. GHMC సహా 27 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు హైడ్రాలో భాగం. దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా తన కార్యకలాపాలను నిర్వహించనుంది. హైదరాబాద్ మొదలు ORR వరకు అన్ని పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థల ప్రాంతం హైడ్రా పరిధిగా ఉంటుంది. 6 అంతస్తుల మేడ ఇదని పొంగిపోకు. అరంగుళం తేడా అని తెలిసిన అంగుళం కూడా మిగిలేది లేదు. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాలు, ఏది వదలని అక్రమార్కుల గుండెల్లో ఇప్పుడు హైడ్రా నిద్రపోతుంది. కబ్జా కోరలను పీకి కొరడా జులిపిస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి విల్లాలు, విలాసాలు, ఫామ్ హౌజులు కట్టుకుంటున్న కబ్జా రాయుల అంతు తేలేదాకా విశ్రాంతి లేదన్నట్టు బుల్డోజర్లు వెంట పెట్టుకుని వేటకు దిగింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని అమలు చేస్తూ పోతుంది తెలంగాణ సర్కార్. హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ORR వరకు ఎక్కడ కబ్జా వాసన వచ్చినా వెంటనే కూల్చేస్తుంది. అడ్డు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అరెస్టు చేసుకుంటూ పోతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 250 మంది అధికారులు బుల్డోజర్లను వెంట పెట్టుకుని తాట తీసే పనిలో ఉన్నారు. అక్రమమని చిన్న క్లూ దొరికితే కూల్చేస్తున్నారు. బీద వల్ల బస్తీ అయినా, ఉన్నోడి బిల్డింగ్ అయినా ఒకటే అంటుంది, గీత దాటితే కూల్చివెదలే అంటూ ఇప్పటికే స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపింది.
జిహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలో చాలా చెరువుల్లో 60% వరకు కబ్జా అయినట్టు హైడ్రా లెక్కలో తేలింది. దాని పరిరక్షణ కోసం రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే రాజేంద్రనగర్, మియాపూర్, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్తో పాటు సినీ హీరో నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ నిర్మాణాలను కూడా కూల్చివేశారు. పొలిటికల్ ఒత్తిళ్లకు తావు లేకుండా ఎక్కడ అక్రమాలు కనిపించినా కొరడా జులిపిస్తున్నారు హైడ్రా. ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరించే హైడ్రాలో దాదాపు 20 మంది సభ్యులు ఉంటారు. హైడ్రా కమిషనర్ దీనికి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. పురపాలక, రెవెన్యూ మంత్రులతో పాటు 4 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఇందులో ఉంటారు. జిహెచ్ఎంసీ మేయర్, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, పురపాలక ప్రిన్సిపల్ సెక్రటరీ, కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్, 4 జిల్లాల కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. హైడ్రాకు పాలక మండలిగా వ్యవహరించే ఈ టీం అన్ని రకాల విధాన నిర్ణయాలను తీసుకుంటుంది, ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుంది. దీనికి తోడు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ కూడా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా, హైడ్రా కమిషనర్ మెంబర్ సెక్రటరీగా పనిచేస్తుంది. అయితే హైడ్రాని సమర్థవంతంగా నడిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని నిజంగా అభినందించాల్సిందే. ఇలాంటి వ్యవస్థతో ప్రభుత్వ భూములను, ఆక్రమణలను కట్టడి చేయడం, చెరువుల కబ్జాలను అరికట్టడం నిజంగా సూపర్. కానీ అసలు నిందితులను పట్టుకోవడం ఎలా? ఇండ్లకు అనుమతులు ఇచ్చిన అధికారుల సంగతి ఏంటి? కళ్ళు మూసుకొని సంతకాలు చేశారా? లంచాలు తీసుకొని సర్టిఫికెట్స్ ఇచ్చారా? రిజిస్ట్రార్ ఆఫీస్, టౌన్ ప్లానింగ్ ఆఫీసులలో జరిగిన నేరాలను ఎలా కట్టడి చేస్తారు? అసలు ముద్దాయిలు వాళ్లే అని అంతా భావిస్తున్నప్పుడు ఇవే బుల్డోజర్లు వాళ్ళ ఇంటి వైపు మళ్లించగలరా? వాళ్ళు మెక్కిన లంచాలను కక్కించగలరా? ఇప్పుడు పబ్లిక్ నుంచి ఒక డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. యథేచ్ఛగా చెరువుల కబ్జాలను ప్రోత్సహించిన, సహకరించిన అధికారులకు శిక్ష పడేలా చేయాలి. అందుకు దానికోసం ప్రభుత్వం ఒక కమిషన్ గానీ, సిట్ను గానీ ఏర్పాటు చేయాలన్నది పబ్లిక్ డిమాండ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.